जैसे शिव को थे खुद में समाए। आओ तुमको कहानी सुनाए।
ఓం శాంతి. ఇది 18th జనవరి అవ్యక్త మహావాక్యం. దీంట్లో బాబా చెప్తారు అంతిమ్ సర్వీస్గా అంతిమ్ స్వరూప్ ఎట్లా ఉంటుంది ఎట్లని. అంటే అంతిమ్ సర్వీస్ది లాస్ట్ స్వరూపం ఎట్లా ఉంటుంది అని చెప్తారు. अपने अंतिम स्वरूप का साक्षात्कार होता रहता है. బాబా అడుగుతారు, మీకు మీది అంతిम స్వరూపాన్ని साक्षात्कार అవుతూ ఉంటుందా? क्योंकि जितना जितना नज़दीक आते जाते हैं उतना ऐसे अनुभव होगा जैसे कोई सन्मुख वस्तु दिखाई दे रही है. ऐसे ही अनुभव होगा कि अभी अभी ये बनेंगे. जैसे वृद्ध अवस्था वालों को ये स्मृति रहती है कि अभी वृद्ध हूँ, अभी अभी जाकर के बच्चा बनूँगा. ऐसे ही अपनी अंतिम स्वरूप की स्मृति नहीं, लेकिन सन्मुख स्पष्ट रूप में साक्षात्कार होगा. अभी मैं ये हूँ, फिर ये बनूँगा. అంటే బాబా చెప్తారు మన అంతిమ స్వరూప స్థితి ఎట్లా ఉంటుందంటే ఎంతెంత మనం దగ్గర వస్తూ ఉంటాం నెక్స్ట్ బర్త్ కోసం, అంతంత మనకు ఆ నెక్స్ట్ బర్త్ది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఇప్పుడు నేను ఈ విధంగా అయిపోతాను అట్లా అని. ఎట్లా మన ఊరు దగ్గర వస్తే ఆ ఊరిది అన్ని వస్తువులు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా మనం కర్మాతీత అవస్థ దగ్గర వస్తూ మరి సత్యుగాని దేవతా స్వరూపాన్ని పూర్తిగా మనం ధారణ చేసుకునేస్తే మనకి ఇదే అనుభవం అవుతుంది. ఇప్పుడెప్పుడు నేను ఇట్లా ఉన్నాను సంగం యుగవాసి, మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా దేవత అయిపోతాను అని ఆ స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఏ విధంగా ముసలి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను ముసలివాళ్ళు అయిపోయినాను, ఇప్పుడు నేను ఏ విధంగా ఇప్పుడు ముసలి వాళ్ళకు వయసు అయిపోయిందంటే నెక్స్ట్ బర్త్ తీసుకునేట్టుగా ఉంటాయి. వాళ్ళకు ఫీల్ అవుతుంది నేను ఇప్పుడు ఈ ముసలి అయిపోయినాను, నెక్స్ట్ చిన్న బిడ్డగా అవుతాను అట్లా సాక్షాత్కారం అవుతుంది. ఆ విధంగా బాబా చెప్తారు మీరు కూడా అంతిమ సమయాన్ని స్మృతిలో వచ్చేసారు, అంతిమ సమయంలో వచ్చేసారు, మీకు కూడా అది సాక్షాత్కారం అయిపోవాలి. సత్యుగంలో ఏమవుతాం ఎట్లా అట్లా అని బ్రహ్మ బాబాకి ఎట్లా అవుతూ ఉండేది. ఇప్పుడు చూస్తే బ్రహ్మ తను దీంట్లో కూర్చుంటారు గద్దె పైన, మరి ఇప్పుడు సైడ్లో పోయి కూర్చొనేస్తారు. ఏమంటే నేను ఇప్పుడు నెక్స్ట్ కృష్ణగా అయిపోతాను అట్లా అని ఒక స్మృతి న్యాచురల్గా ఉండింది, మరి సాక్షాత్కారం అవుతూ ఉండింది. అది అంతిమ సమయాన్ని స్మృతి స్వరూపం. जैसे शुरू में सुनाते थे कि जब मंजिल पर पहुंच जाएंगे तो ऐसे समझेंगे कि एक कदम रखने की देरी है, एक पाँव रख चुके दूसरा भी रखना है, बस इतना ही अंतर. तो ऐसे ही अपनी अंतिम स्टेज की समीपता का अनुभव होता है. ఇట్లా స్టార్టింగ్లో బ్రహ్మ బాబా కూడా వినిపిస్తూ ఉంటారు, నేను నా లక్ష్యాన్ని పోయి చేరేశాను, చాలా దగ్గరగా వచ్చేసాను, ఒక కాలు పెట్టేస్తే అయిపోయింది, నేను వచ్చేస్తున్నాను అట్లా అని. ఒక కాలు ఇక్కడ ఉంది, ఒక కాలు అంతిమ సమయాన్ని టైంలో ఉంది, ఇంకొక కాలు ఇటు తీసి పెట్టేస్తే చాలు అయిపోయింది, నా లక్ష్యాన్ని చేరుకుంటాను అట్లా అని బాబా తన అనుభవం చెప్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణ ఆత్మది అంత హైయెస్ట్ స్టేజ్ వచ్చేసింది. సాక్షాత్ కృష్ణ స్టేజ్లో వచ్చిన తర్వాత ఆ విధంగా అనుభవం అవుతూ ఉండింది బాబాకు. సో ఇట్లా మనది కూడా అంతిమ సమయాన్ని స్వరూపంది దగ్గర వచ్చేస్తే మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అట్లా అవుతుందా మీకు అని అడుగుతారు బాబా. అపరోక్ష స్పష్ట సాక్షాత్కార్ హోతా హై. అంటే ఒకటి పరోక్ష సాక్షాత్కారం అంటే డైరెక్ట్గా కనిపిస్తుంది, ఇంకొకటి అపరోక్ష సాక్షాత్కారం అంటే గుప్తంగా మనకు లోపల దాని అనుభవం అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు అయిపోయింది, నా లాస్ట్ స్టేజ్లో వచ్చేసాను, నెక్స్ట్ నేను ఇది అయిపోతాను అట్లా అని అపరోక్షంగా.
ఫీల్ అవుతూ ఉంటుంది లోపల. तो ऐसे आईने में अपना रूप स्पष्ट दिखाई देता है, वैसे इस नॉलेज के दर्पण में ऐसे ही अपना अंतिम स्वरूप స్పష్ట దిఖాయి దే. అంటే ఏ విధంగా అద్దంలో చూస్తే మన రూపం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది, అట్లా ఈ జ్ఞాన దర్పణంలో మనకు అంతిమ సమయాన్ని స్వరూపం అంతే స్పష్టంగా కనిపిస్తుంది. నాలెడ్జ్ ఎంతెంత నాలెడ్జ్ఫుల్ అయ్యి ఎంతెంత జ్ఞాన ధారణ గుణధారణ శక్తులు ధారణ అయిపోతూ ఉంటుందో, మనం లాస్ట్ స్టేజ్కు దగ్గర వచ్చేస్తే మనకు ఆ అంతిమ సమయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఇది అయిపోతాను అట్లా అని. అంటే మనం ఏం అవుతామో మన పొజిషన్ కూడా సాక్షాత్కారం అయిపోతుంది. మనం ఏ శరీరం తీసుకుంటాం అది కూడా సాక్షాత్కారం అయిపోతుంది. तो जैसे कोई बहुत अच्छे सुंदर छोला सामने रखा हो और मालूम हो कि हमको ये भी धारण करना है, ये अभी धारण करना है, तो न चाहते हुए भी धारणा करने का समय जैसे जैसे नज़दीक आता रहेगा तो अटेंशन जाएगा, क्योंकि सामने दिखाई दे रहा है. అంటే మన సుందరమైన శరీరం మన కంటి ముందు ఉంది, నేను దీన్ని వదిలేసి దాన్ని ధారణ చేసుకుంటాను అట్లా స్పష్టత అనుభవం అవుతుంది. వద్దంటే కూడా మనకు మనసులో అది ధారణ అయిపోతుంది. అంత దగ్గరగా మనం వచ్చేస్తే అంతిమ సమయంలో అంత అటెన్షన్లో ఉంటే మనకు పూర్తిగా మన భవిష్య శరీరం సుందరమైన శరీరాన్ని రూపం మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. బాబా అడుగుతారు, అటెన్షన్లో మీరు చేస్తున్నారా, మీ కంటి ముందు మీ భవిష్య శరీరం భవిష్య పొజిషన్ అన్నీ కనిపిస్తుందా? ऐसे ही अपना अंतिम स्वरूप सामने दिखाई देता है, उस स्वरूप तक अटेंशन जाता है. మీ అటెన్షన్ పోతుందా? నెక్స్ట్ బాడీ మనం ఎట్లా ఉంటాం, నా అంతిమ స్వరూప స్థితి పైన అంత అటెన్షన్ ఉందా? तो वो लाइट का स्वरूप कहो या शोला कहो, लाइट ही लाइट दिखाई देगा. లాస్ట్లో మనకు ఏమీ కనిపించదు, లైటే లైట్. నేను ఆ లైట్ స్వరూపులో ఉంటాను, లైట్ శరీరం నాది కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అక్కడ లైటే లైట్, పరిష్ట స్వరూపం అంత స్పష్టంగా మన మనసు లోపల అనుభవం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అనుభవం అవుతుందా? ఇన్ని రోజులు పురుషార్థం చేసి ఈ అంతిమ స్వరూపం స్పష్టంగా కనిపిస్తూ ఉందా? లైట్ కనిపిస్తుందా? పరిష్ట స్వరూపం ఎట్లా ఉంటుంది? तो देखने वाले भी ऐसे अनुभव करेंगी, ये लाइट के वस्त्रधारी है, लाइट ही इनों का ताज है, लाइट ही वस्त्र है, लाइट ही इनों का श्रृंगार है. లాస్ట్లో మనకు ఇట్లా అనుభవం అవుతుంది. మన ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకి కూడా అనుభవం అవుతుంది, వీళ్ళు ఎంత లైట్ వస్త్రధారి అయినారు. లైట్ వీళ్ళది కిరీటం, లైట్ వస్త్రాలు, లైటే లైట్ శృంగారం. మనం చూసిన వెంటనే వాళ్ళకు లైట్నెస్ అనుభవం అవుతూ ఉంటుంది. మన అంత స్పష్టంగా లైట్ను సాక్షాత్కారం చేయిస్తాం, లైట్ రూపీ వస్త్రధారిని సాక్షాత్కారం చేయిస్తాం. అదే మన అంతిమ స్వరూప స్థితి. तो जहाँ भी देखेंगे तो लाइट ही लाइट देखेंगे. मस्तक के ऊपर देखेंगे तो लाइट ही लाइट का क्राउन दिखाई पड़ेगा. नयनों में देखेंगे तो लाइट की किरणें दिखाई पड़ेंगी, जैसे कि लाइट निकल रही है, दिखाई देगा. तो ऐसे रूप सामने दिखाई पड़ता है, क्योंकि माइट रूप अर्थात शक्ति रूप का जो भी पार्ट चलता है वो प्रसिद्ध किससे होगा? लाइट रूप से ही होगा ना. మన కంట్లను లైట్, మన తలపైన చూస్తే లైట్ కిరీటం, లైట్ కిరణాలు మన కంటి నుంచి వస్తూ ఉండేట్టుగా ఇది స్పష్టంగా అంతా కనిపిస్తూ ఉంటుంది.
లైట్ మరి మైట్. మన మైట్ స్వరూపం అంటే శక్తి స్వరూపం. మన శక్తి స్వరూపాన్ని పార్ట్ కూడా ఎప్పుడు ప్రసిద్ధి అవుతుందంటే దానికి కావాల్సింది కూడా లైట్ రూపం. ఆ లైట్ రూపంలో ఉంటే శక్తి రూపం కూడా ప్రసిద్ధి అయిపోతుంది. మైట్ అంటే శక్తి రూపం అంటే మైట్. లైట్ అంటే ప్రకాశ స్వరూపం, జ్ఞాన స్వరూప స్థితి. ఫుల్గా ఆ స్టేజ్లో శరీరం కనిపించదు, अशरीरी అయిపోయేసి ఉంటాం. कोई भी सामने आए तो 1 सेकेंड में अशरीरी बन जाए तो वो लाइट रूप से ही होगा. ఎవరైనా మన ముందు వస్తే వాళ్ళు అశరీరీ అయిపోదా అంటే దానికి కూడా ఆధారం మనది లైట్ రూపం. అందువల్ల ఎక్కువగా ఇది అభ్యాసం చేయాలి. నేను ఒక లైట్ జ్యోతి బిందు ఆత్మ, నేను పరంధామ్ నివాసి, చాలా ప్రకాశంగా ఉండే లైట్ నేను. ऐसा चलता फिरता लाइट हाउस हो जाएंगे जो किसी को भी ये शरीर दिखाई नहीं पड़ेगा. నడుస్తూ తిరుగుతూ అట్లా లైట్ హౌస్గా కనిపిస్తారు, ఎవరికి ఈ శరీరం కనిపించదు. विनाश के समय पेपर में पास होने का तो सर्व परिस्थितियों का सामना करने के लिए लाइट हाउस बनना पड़े. వినాశ సమయంలో అనేక రకాల ఎగ్జామినేషన్ వస్తుంది, పరీక్షలు. దాంట్లో పాస్ కావాలి, సర్వ పరిస్థితిలో పాస్ కావాలి. దానంతా ఎదిరించాలంటే దాని ఆధారమే లైట్ హౌస్ అయ్యి ఉండేది. పూర్తిగా లైట్ హౌస్ అయ్యేసి ఉండాలి, జ్ఞాన స్వరూప స్థితిలో ఉండాలి. చల్తే ఫిర్తే అప్నా वो रूप अनुभव होना चाहिए. మన నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తూ ఉంటేను ఈ లైట్ రూప అనుభవం కావాలి మనకు. ఏ ప్రాక్టీస్ కర్నీ హై. ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేయండి. వేరే వేరే విషయాలంతా పోకుండా పూర్తిగా మనపైన అటెన్షన్ మనకు. నే లైట్ రూప ఆత్మ, సంపూర్ణ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి, అంత పవర్ఫుల్ లైట్ నేను. शरीर बिल्कुल भूल जाए. अगर कोई काम भी करना है, चलना है, बात करनी है तो भी निमित्त मात्र आकारी लाइट का रूप धारण करना है. బాగా చెప్తారు. ఒకవేళ మనకు ఏదైనా పని ఉందంటే, ఏదైనా నడవలే మాట్లాడాలంటే కూడా నిమిత్ మాత్రం. అయితే లోపల ఆకారి స్వరూప్ లైట్ రూపం ధారణ చేసుకొని నిమిత్ మాత్రం మాట్లాడాలి, నడిచేయాలి, పని ఏదో ఉంది చేయాలి, పార్ట్ లాగా చేయాలి. जैसे पार्ट बजाने समय छोला धारण करते कार्य समाप्त हुआ छोला उतार. ఏ విధంగా యాక్టర్స్ అందరూ తన పార్ట్ చేసే వరకు ఆ డ్రెస్ వేసుకుంటారు. ఆ పార్ట్ అయిపోయిన వెంటనే ఆ డ్రెస్ తీసేస్తారు. కార్య సమాప్తి అంటే ఆ డ్రెస్ వేరే వేసుకునేస్తారు, ఒరిజినల్ డ్రెస్. ఆ విధంగా బాబా మనకు చెప్తారు, నాకు ఇప్పుడు పని ఏదైనా చేయాలంటే ఈ శరీర రూపీ డ్రెస్లో వచ్చి ఆ పని అయిపోయిన వెంటనే మళ్ళీ నేను లైట్ స్వరూప్ అయిపోవాలి. సెకండ్లో ధారణ చేసుకునేసేయాలి ఆ లైట్ రూప్. సెకండ్లో న్యార అయిపోవాలి. ఈ శరీరాన్ని సెకండ్లో ధారణ చేసుకొని ఆ పని అయిపోయిన వెంటనే సెకండ్లో న్యార అయిపోవాలి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తేనే లాస్ట్లో మనకు చాలా సేఫ్టీ ఉంటుంది. जब ये प्रैक्टिस पक्की हो जाएंगी फिर ये कर्म भोग समाप्त हो जाएगा. మనం ఎప్పుడు ఇది పక్కాగా ప్రాక్టీస్ చేసేస్తాం, అప్పుడు మన కర్మభోగం సమాప్తి అయిపోతుంది. అంటే మన శరీరంలో ఏ పార్ట్ నొప్పి అనుభవం కాదు, ఏమీ ఉండదు. అంత ప్రకాశ స్వరూప్ లైటే లైట్ నేను. ఆ లైట్కు నొప్పి ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది? ఈ కర్మభోగం అంతా సమాప్తి అయిపోతుంది. ఇట్లా ప్రాక్టీస్ పక్కాగా చేయండి. వేరే ఏమి ఇంజెక్షన్స్ అవసరం లేదు. ఇదే చాలా పెద్ద ఇంజెక్షన్. जैसे इंजेक्शन लगा करके दर्द को कम कर देते हैं, हठयोगी तो शरीर से न्यारा होने का अभ्यास कराते हैं. ऐसे ही ये स्मृति स्वरूप का इंजेक्शन लगा करके देह की స్మృతి से गायब हो जाना. అంటే ఎట్లా ఇంజెక్షన్ ఇస్తే
ఎక్కడైనా చాలా నొప్పి ఉంది అనుకోండి, ఒక ఇంజెక్షన్ మాత్ర కానీ అంటే ఒక నొప్పి మాత్ర కానీ ఇంజెక్షన్ కానీ వేసుకుంటే ఆ నొప్పి మనం అనుభవం చేయము, నొప్పి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. హఠయోగులందరూ కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తారు. శరీరం నుంచి దూరంగా పోయే అభ్యాసం చేయిస్తారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, మీరు కూడా ఒరిజినల్ ఆత్మిక స్వరూప స్థితిలో ఉంటే అదే ఒక పెద్ద ఇంజెక్షన్ వేసినట్టుగా దేహాన్ని స్మృతి ఫుల్గా మర్చిపోదే మనకు ఈ నొప్పి కూడా వెళ్ళిపోతుంది, ఏమీ ఉండదు. कर्मभोगम पूर्तिगा వెళ్ళిపోతుంది. स्वयं भी अपने को लाइट रूप अनुभव करो तो दूसरे भी वही अनुभव करेंगे. స్వయం కూడా మనం లైట్ రూపాన్ని అనుభవం చేస్తూ ఉంటే అప్పుడే వేరే వాళ్ళకి కూడా అనుభవం అవుతూ ఉంటుంది. మనం చూస్తే లైట్ రూపం కనిపిస్తుంది. ఈ అంతిమ సర్వీస్ యహీ హై బాబా చెప్తారు. లాస్ట్ సర్వీస్ ఇప్పుడు ఇదే ఉంది. మనం లైట్ స్వరూప అయ్యేసి ఉండాలి. వేరే వాళ్ళని కూడా లైట్ స్వరూపి చేసేయాలి, వాళ్ళకు అనుభవం కావాలి. అంతిమ సర్వీసే ఇదే. అర్థమైందా? ఇది లైట్ స్వరూపం. ఈ దేహాన్ని స్మృతి గాయబైపోవాలి అంటే ఉండకూడదు. మనం లైట్ రూపంలో అనుభవం కావాలి, వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించాలి. ఇది చాలా పెద్ద సర్వీస్. అప్పుడే వాళ్ళకు కూడా శరీరంలో నొప్పి కానీ అది కానీ అన్నీ మర్చిపోతారు వాళ్ళు. तो इससे सारी कारोबार भी लाइट अर्थात हल्की हो जाएंगे. ఈ లైట్ స్వరూప స్థితిలో ఉండి మనం అన్నీ చేస్తూ ఉంటే మనం పని కూడా లైట్గా అయిపోతుంది, బరువు ఏమీ అనిపించదు మనకు. तो जो कहावत है कि पहाड़ भी राई बन जाता है అంటే చెప్తారు కదా, కొండ కూడా ఆవాలంత అయిపోతుంది. ఎట్లా అని ఎట్లా ఆవాలు అవుతుంది కొండ అంటే మనం ఈ లైట్ స్వరూప స్థితిలో ఉండి ఏ పని అయినా చేస్తే ఏమీ మనకు అనిపించదు పెద్దగా ఏదో చేసినట్టుగా. చాలా తేలికగా ఉంటాం, మనం సదా తేలికగా ఉంటాం. तो ऐसे कोई भी कार्य लाइट रूप बनने से हल्का हो जाएंगे. बुद्धि लगाने की भी आवश्यकता नहीं रहेगी. ఈ విధంగా ఏ పని చేస్తూ ఉంటేను లైట్ రూప్లో ఉండి చేస్తే మన మనసు కూడా తేలికగా అయిపోతుంది. అక్కడ బుద్ధి అప్లై చేయాలని అవసరమే లేదు, బుద్ధి పనే లేదు, పని పాటుగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం మనసులో సరి బుద్ధిలో సరి చాలా లైట్ అంటే లైట్గా అయిపోతాం. हल्के काम में बुद्धि नहीं लगानी पड़ती. तो इसी लाइट स्वरूप की स्थिति में जो मास्टर जानी जानहार मास्टर त्रिकालदर्शी के लक्षण है वो आ जाता है. ఎప్పుడు మనం ఈ లైట్ స్వరూప స్థితిలో ఉంటామో అప్పుడు మనకు త్రికాలదర్శి స్టేజ్ వస్తుంది. అన్నీ మనకు తెలిసిపోతుంది, ఏమేమి ఎట్లా ఎట్లా అంతా టోటల్గా జ్ఞానం బుద్ధిలో వచ్చేసి త్రికాలదర్శి లక్షణం కనిపిస్తుంది, వస్తుంది మనకు. భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు ఏమి పోయిన దాంట్లో ఏం ఉండింది, అట్లా త్రికాలదర్శి స్టేజ్ న్యాచురల్గా వచ్చేస్తుంది. ఏదైనా పని చేయాలన్నా వద్దా అని కూడా మనకు టచింగ్ అవుతుంది. ఏ పని అంతా చేయకూడదో అది మనం చెయ్యం, ఏదంతా అవశ్యంగా చేయాల్సింది ఉంటుందో అది మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అట్లా త్రికాలదర్శి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేసేది అవసరమే లేదు, ఈ పని చేసేదా వద్దా అట్లా అని ఆటోమేటిక్లీ ఆ పని జరిగిపోతుంది మన ద్వారా, మన లైట్ స్వరూప స్థితిలో ఉంటే. तो बुद्धि में वही संकल्प होगा जो यथार्थ है. మన లైట్ స్వరూప స్థితిలో ఉంటే మన బుద్ధిలో అదే సంకల్పం వస్తుంది, ఏది యథార్థమో అది, ఏది కరెక్ట్గా చేయాలి, ఏది యథార్థమో అది మాత్రమే మనం చేస్తాం, అది టచింగ్ వస్తూ ఉంటుంది. तो उस अवस्था की बीच कोई भी कर्म भोग की वासना नहीं आएंगी. ఈ స్టేజ్లో మనకు ఏ ప్రకారమైన కర్మభోగాన్ని అనుభవం కాదు, కర్మభోగం ఉండదు, ఫీలింగ్సే రాదు, కర్మభోగాన్ని ఫీలింగ్స్ మనకు ఉండదు.
तो जैसे इंजेक्शन के नशे में बोलते हैं, हिलते हैं, सभी कुछ करते करते भी स्मृति नहीं रहती है, कर रहे हैं ये స్మృతి भी नहीं रहेंगे. ఇట్లా ఇప్పుడు మనం మత్తు ఇంజెక్షన్ వేసుకుంటాం. మత్తు ఇంజెక్షన్ వేసుకుంటే నొప్పినూ ఉండదు. మనం ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం, పని అంతా చేస్తూ ఉంటాం, అయితే చేసినట్టుగా ఉండదు. మనసు అంత లైట్గా అంత తేలిక అయిపోతుంది. మత్తు ఇంజెక్షన్ అంటే అట్లా మత్తు ఇంజెక్షన్ కాదు, నొప్పి కోసం ఇంజెక్షన్ ఇస్తారు చూడండి, మీకు అనుభవం ఉంటుంది. నొప్పి ఇంజెక్షన్ ఎవరు వేసుకున్నారో వాళ్ళకు ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత నడిచేది తేలికగా, అన్ని పని తేలికగా జరిగినట్టుగా ఉంటుంది. పని అంతా చేస్తూ ఉంటారు, అయితే అది స్మృతి ఉండదు. ఒరిజినల్ స్టేజ్ ఉంటుంది. మన స్వతः ही होता रहता है, पानी पाट का जरूरत ఉంటుంది. वैसे कर्म भोग, कर्म किसी भी प्रकार का चलता रहेगा, लेकिन स्मृति नहीं रहेगी. లైట్ స్వరూప స్థితిని ప్రాక్టీస్ చేసి అదే స్వరూపంలో మనం ఉండి పని చేస్తూ ఉంటే పని ఏమో జరుగుతూ ఉంటుంది, కానీ మనకు హెవీగా అనిపించదు, దాని స్మృతి కూడా రాదు, కర్మభోగం కూడా సమాప్తి అయినట్టుగా ఉంటుంది, కర్మభోగం కూడా ఉండదు. तो वो अपनी तरफ आकर्षित नहीं करे. ऐसे स्टेज को ही अंतिम स्टेज कहा जाता है. అంటే పని అంతా చేస్తూనే ఉంటాం, బాకీ ఆ పని మనని అట్రాక్ట్ చేయదు, మన మనసునే దాని సైడ్ అట్రాక్ట్ చేయదు. దీన్నే చెప్తారు అంతిమ స్వరూప స్థితి అట్ట అని. అంతిమ స్టేజ్ ఇట్లా ఉంటుంది. మాట్లాడుతూ ఉంటాం, అన్ని పని చేస్తూ ఉంటాం, అయితే మన మనసు బుద్ధి దానిపైన పోదు. तो ऐसे अभ्यास होना है. మన ఆత్మిక లైట్ స్వరూప స్థితిలో ఫుల్ అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫైనలీ ఈ స్టేజ్ వస్తుంది మనకు. ఇట్లా అభ్యాసం కావాలి. तो ये स्टेज कितना समीप है अभी, మీకు ఈ స్టేజ్ ఎంత సమీపంలో ఉంది. బిల్కుల్ సన్ముఖ్ తక్ పहुंच गए, దగ్గరగా వచ్చేసారా, ఈ స్టేజ్ చాలా ఫ్రంట్లో వచ్చినారా. तो जब चाहे तभी लाइट रूप हो जाए, जब चाहे तभी शरीर में आए, जो कुछ भी करना है वो करे. सदा काल ये स्थिति एक रस जब तक रहे तब तक बीच बीच में कुछ न कुछ होता रहे, कुछ न कुछ समय तो रहे पाव जब तक. సదాకాలం ఈ స్థితిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏకరస్ అవస్థ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆ ఏకరస్ అవస్థలో చేరే వరకు మధ్యలో ఏమో అవుతూ ఉంటుంది, అయితే కొంచెం టైం పడుతుంది. అయినా మనం చేస్తూ 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 ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చేస్తాం. ఫిర్ ఐసే रहेगा, रहते रहते సదాకాల हो जाएगा. మధ్యలో ఊరికి అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది, కానీ దీని అభ్యాసం చేస్తూనే ఉంటే ఫైనల్గా ఏకరస్ అవస్థ మనకు వచ్చేస్తుంది. जैसे साकार में आकार का अनुभव करते थे, फर्स्ट में रहते भी फरिश्ता का अनुभव करते थे, ऐसे स्टेज तो आनी है. ఇట్లా సాకార్ బ్రహ్మ బాబాలో సాకార్లో ఉంటే కూడా బ్రహ్మ బాబాని అందరూ ఆకారి స్థితి అనుభవం చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్ అంటే పరిష్ట స్వరూప స్థితిని చాలా బాగా స్పష్టంగా అనుభవం చేసినారు. ఇట్లా స్టేజ్ మనకు కూడా రావాలి. మనకు కూడా ఫైనల్లీ ఇదే కదా లక్ష్యం. బ్రాహ్మణ్స్ ఆఫ్ పరిష్ట అంటే ఆ లైట్ స్వరూప స్థితిని ఎంత బాగా प्रैक्टिस చేస్తాం మన फरिश्ता అయిపోతాం. शुरू में बहुतों को ये साक्षात्कार होता था, लाइट ही लाइट दिखाई देती थी. अपने लाइट के क्राउन के भी अनेक बार साक्षात्कार करते थे. స్టార్టింగ్లో ఆ 14 సంవత్సరాలు బట్టి చేసే టైంలో
స్టార్టింగ్లో చాలామందికి ఇది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. తనది కూడా ఒక లైట్ స్వరూపాన్ని సాక్షాత్కారం, ఎక్కడ చూసినా అక్కడ లైట్, మన తలపైన లైట్ కిరీటం అట్లా అంతా సాక్షాత్కారం అవుతూ ఉండింది స్టార్టింగ్లో. तो जो आदि में శాంపిల్ था वो अंत में ప్రాక్టికల్ స్వరూపంగా, ఇదంతా ఆదిలో శాంపిల్ స్వరూప్ బాబా చూపించినారు. అయితే అంతిమ సమయంలో అదే ప్రాక్టికల్ స్వరూపం ఉంటుంది. ఆదిలో ఏముండిందో అది అంతలో ఉంటుంది. ఆదిలో బాబా ఇదాన్ని శాంపిల్గా చేసి చూపించినారు. ఇప్పుడు అంతిమ సమయంలో అంటే వినాశ సమయం దగ్గర వచ్చేసింది, సతయుగం దగ్గరగా వచ్చేసింది. మన అందరికీ ప్రాక్టికల్ స్వరూపం అది అయిపోతుంది. సంకల్ప్ भी सिद्धि, संकल्प की सिद्धि का साक्षात्कार होगा. మనం ఏ సంకల్ప చేస్తామో అది సిద్ధి అయిపోతుంది, దానిది కూడా సాక్షాత్కారం అవుతుంది. जैसे बातें से आप डायरेक्शन देते हो वैसे संकल्प से सारी कारोबार चला सकते हो. ఇప్పుడు నోటి నుంచి చెప్పి మన డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. తర్వాత మన సంకల్ప ఆధారంలోనే మనం పని అంతా నడిపించుకోవచ్చు, అట్లా ఉంటుంది. तो साइंस की शक्ति से नीचे पृथ्वी से ऊपर तक डायरेक्शन लेते रहते, तो क्या श्रेष्ठ संकल्प से कारोबार नहीं चला सकते हैं. इट्ला साइंस शक्ति ఆకాశది సముద్రం కింద ఏమేమి ఉందో అది కూడా రిమోట్తో జరుగుతూ ఉంది. ఆకాశం పైన ఏమేమి పోతూ ఉంటుందో అది కూడా రిమోట్తో చేస్తారు, కంట్రోల్ చేస్తారు, రిమోట్ కంట్రోల్. అట్లా ఈ సైలెన్స్ పవర్ శ్రేష్ఠ సంకల్పాన్ని శక్తి కూడా సంకల్ప ఆధారంలోనే అన్ని కంట్రోల్ చేయొచ్చు, పని జరుపుకోవచ్చు. साइंस ने कॉपी तो साइलेंस से ही किए हैं. तो एग्जाम्पल देना अर्थ पहले से ही स्पष्ट रूप में आपके सामने. అంటే సైలెన్స్ అనేది కాపీ చేసింది. సో అదన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చేదానికి మన ముందు స్పష్టంగా జరుగుతూ ఉందా లేదా. तो कल्प पहले तो आप लोगों ने किया है ना. మనమే కల్ప ముందు మన సంకల్పం శక్తి ఆధారంలోనే అన్నీ నడిపించినామా లేదా, అదే ఇప్పుడు సైన్స్ కాపీ చేసింది. तो फिर बोलने की आवश्यकता नहीं. जैसे बोलने से बात को स्पष्ट करते हो वैसे संकल्प से ही सारी कारोबार चलेगी. అందు తర్వాత మనం మాట్లాడేది కూడా అవసరం లేదు, మాటతో స్పష్టం చేస్తారు. ఎట్లా అట్లా సంకల్పంతోనే అన్ని పని జరిగిపోతుంది, స్పష్టంగా అయిపోతుంది. जितना जितना अनुभव करते जाते एक दो के समीप आते जाएंगे, तो संकल्प भी एक दो से मिलते रहे. ఎంతంత మనం ఇది అనుభవం చేస్తూ ఉంటాం, పరస్పరంగా సమీపంలో వస్తాము, అంతంత అందరిది సంకల్పాలు కూడా ఒకటే ఉంటుంది. ఆ తర్వాత చెప్తారు నేను కూడా ఇదే అనుకున్నాను, నేను కూడా అదే అనుకున్నాను, అట్లా సంకల్పం కూడా అట్లనే జరుగుతూ ఉంటుంది. तो लाइट रूप होने से व्यर्थ संकल्प व्यर्थ समय समाप्त हो जाने के बाद संकल्प वही उठेगा जो होना है. మన లైట్ స్వరూప స్థితిలో ఉంటే వ్యర్థ సంకల్పం సమాప్తి అయిపోతుంది, వ్యర్థ సమయం కూడా సమాప్తి అయిపోతుంది. మళ్ళీ ఏం జరగాలనో అది మాత్రమే సంకల్పం వస్తూ ఉంటుంది, అదే సంకల్పం వస్తుంది ఏం జరగాలనో అది. तो आपकी बुद्धि में भी वही संकल्प उठेगा और जिसको करना है उसकी बुद्धि में भी वही संकल्प उठेगा कि ये करना है. అంటే మన బుద్ధిలో అదే సంకల్పం వస్తూ ఉంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా వీళ్ళు చెయ్యాలి అట్లా. ఆ చేసే వాళ్ళ బుద్ధిలో అదే సంకల్పం వస్తూ ఉంటుంది, నేను ఇట్లా చేయాలి అట్లా అని అదే చేస్తూ ఉంటారు. నవీనతతో यही है ना, ఇదే కొత్త మాట ఇక్కడ. तो ये कारोबार कोई देखे तो समझेंगे. इन्हों की कारोबार कहने से नहीं इशारे से चलती है. అంటే ఇక్కడ జరిగే పనులంతా చొప్పి కాదు, అయితే ఇషారాతోనే జరిగిపోతుంది అన్ని పని. नजर से देखा और समझ गए, सूक्ष्म वतन यहाँ ही बनना है.
చూసిన వెంటనే కంటితోనే సైగ చేసి పని జరిపించేది. ఇది వండర్ఫుల్ మాట. ఇక్కడ సూక్ష్మవతం ఇక్కడే అయిపోతుంది. ఓం శాంతి. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఈ రోజంతా లైట్ స్వరూప స్థితిలో ఉండి దాని అనుభవం చేయండి. ఏమే వేరే వేరే వ్యర్థాలంతా పోవద్దు. మన లక్ష్యం ఏమి పరిష్ట అయ్యేది. ఆ స్టేజ్ని ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసేయండి. ఓం శాంతి. अंबर में है तारे जब तक, अंबर में है तारे जब तक, सागर में है पानी, याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। साकार वाले दिन वो प्यारे हमको दिखा रहे हो, यादों के पर्दे पे नजर मेरे बाबा आ रहे हो, तुम याद आ रहे हो, तुम याद आ रहे हो। सृष्टि चक्र की सबसे सुंदर आए घड़ी सुहानी, भक्तों को भगवान मिले, बच्चों को पिता रूहानी। हो निराकार साकार होए, गूंजे मुख से शिववाणी, हर दिल गाता ब्रह्मा बाबा तेरी अमर कहानी। निराकार को कर्मों से साकार कर दिखाया, शिव बाबा याद है क्या? याद से याद दिलाया। कथने करने एक करे, ये करके हमें सिखाया, जीवन जीने की कला को जीकर हमें बताया। हम दिव्य कर्म से बने देवता, तुमसे हमने जानी, हर दिल गाता ब्रह्मा बाबा तेरी अमर कहानी। जगत पिता को छोटे से कमरे में मिलते देखा, कुटिया में ब्रह्मा को बैठे भाग्य लिखते देखा। साथ बीते दिन वो प्यारे, वो जमाना याद है, दिल की बस्ती इन सुनहरी यादों से आबाद है। याद है मधुबन का आंगन, वो बच्चे बच्चे बोलना, दृष्टि से सृष्टि बदलना, झूले झुलाना झूलना, वो झूले झुलाना झूलना। मीठी मुरली का सुनाना, अमृत रस का घोलना, प्रभु प्रेम के हिंडोले में हम बच्चों का डोलना। एक अलौकिक सुख पाए हम, बन दे अभिमानी, याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। आता है याद हमको गुजरा हुआ जमाना, वो दिन सुहेज वाले हाथों से वह खिलाना, बच्चों को गोद में ले अशरीरी वो बनाना, वह खेलना खिलाना, वो सैर कराना। हमने देखा भागीरथ को, विनम्र मूर्ति महान को, आया था जिस तन में भगवन, ईश्वर के वरदान को, उस ईश्वर के वरदान को। हर काम किया था हाथों से, अभिमान तनिक ना छू पाया,
वो जीवन मुक्त फरिश्ता था, जैसे धरती पर आया। एक दुनिया नई बनाने को ब्रह्मा ने मन में ठानी। याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। वो दृश्य, वो नजारा, मुश्किल बहुत भुलाना। बच्चे बूढ़े नर नारी सब पे प्यार बरसाना। आंखों के मोतियों को अपने हृदय लगाना। हाथों को फेर सर पर बड़े प्यार से उठाना। बरगद के पेड़ तक वो देने विदाई जाना। रुमाल का हिलाना, आंखों में आंसू आना, आंखों में आंसू आना। वो लाल अक्षरों वाले खत हम कभी नहीं भूलेंगे। यादों के हम पंख लगा के तुम्हें वतन में छू लेंगे हम। कभी नहीं भूलेंगे बाबा, कभी नहीं भूलेंगे बाबा, कभी नहीं भूलेंगे हम। तुम्हें वतन में छू लेंगे हम, कभी नहीं भूलेंगे। हो जब तक सूरज चांद सितारे, हो जब तक सूरज चांद सितारे सागर में है पानी। हर दिल गाता रहेगा बाबा तेरी अमर कहानी।